వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలను కలెక్టర్ గారికి విన్నవించుకోవడం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే వికలాంగులకు, వృద్ధులకు తమ గమ్యస్థానానికి వెళ్లడానికి వర్షాకాలం, ఎండాకాలం ఎంతో బాధపడుతున్నారని, రోడ్డు పక్కన నిలబడి బస్సు ఆపడం చాలా ఇబ్బందికరంగా మారుతుందని, అందువల్ల కలెక్టర్ కార్యాలయం ముందు మెయిన్ గేట్ వద్ద 2 బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని రామాయంపేట నివాసి ఎంఎంఏ ఫౌండేషన్ నిర్వాహకులు పిసి చంద్రప్రతాప్ కలెక్టర్ గారికి ప్రజావాణిలో కోరడం జరిగింది. మెదక్ జిల్లా సోషల్ ఆర్గనైజేషన్ మనీ మంగళం అని చెప్పేసి ఫ్రమ్ ద పాస్ట్ 20 years వీ హ్యావ్ బీన్ రెండరింగ్ ద సర్వీసెస్ టు ది పూర్ అండ్ నీడీ. ఇక్కడ ఒక సమస్య ఒక 2 years నుంచి 1.5 year నుంచి ఒక సమస్య ఉంది. ఏంటంటే ఎవరైతే ప్రజలు వస్తారో కలెక్టర్ ఆఫీస్కు చాలా దూరం ఎక్కడెక్కడ నుంచి వస్తారు, వికలాంగులు వస్తారు, వృద్ధులు వస్తారు, ప్రజలు వస్తారు. అక్కడ మెయిన్ గేట్ దగ్గర షెల్టర్ లేదండి. ఏదైనా బస్ గురించి వెయిట్ చేయాలన్నా కూడా కూర్చునికి స్థలం లేదు, ఒక నీడ ఉండదు. వర్షాకాలం అయితే వర్షంలో నానుతారు, ఎండాకాలం అయితే ఎండ విపరీతంగా ఉంటుంది. కనీసం 5 నిమిషాలు నిలబడలేం ఆ ఎండలో. దాని గురించి అని ఒక 2 బస్ షెల్టర్స్ అటు టువర్డ్స్ రామాయంపేట అటు పోయేసాడు, నిజాం సార్ పోయేసాడు, ఒకటి మెదక్ వచ్చే దిక్కు ఒక 2 బస్ షెల్టర్స్ కట్టాలి సార్ అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పెట్టినాను సార్కి. సారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అది కడితే ఏంటంటే వికలాంగుడు ఎవరైనా మామూలుగా బండ్ల మీద వస్తారు, ఏం లేని బీదలు ఉన్నారు చాలామంది చుట్టుపక్కల, అంతా రైతు నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళ గురించైనా కనీసం ఒక 2 బస్ షెల్టర్స్ ఇమీడియట్గా కడితే బాగుంటుందని నా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.